సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పట్టణ ప్రణాళికలో భాగంగా 4వ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సభలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఫోటో లేదని బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీని చింపేశారు. బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ ఆధ్వర్యంలో వార్డు సభను బైకాట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సభలో కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజీపై ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రజలకు మీరిచ్చే పథకాలు అంతా ట్రాష్ అని కొట్టుపారేశారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా వార్డు సభలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని ప్రజలు మెచ్చే పాలన కొనసాగించాలని హితవు పలికారు. లేదు, మీరైతే లోకల్గా ఎమ్మెల్యే గారి ఫోటో ఉండాలి కదా వార్డు సభ అయితే, మళ్ళీ లేదు కదా, అన్నీ మున్సిపోవచ్చు. వీళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే ఫోటో వేయాలి. అది ఒక ప్రజాప్రతినిధి. ఇలా లోకల్ కౌన్సిలర్ ఫోటో వేయలేదు, మున్సిపల్ చైర్మన్ ఫోటో వేయలేదు, లోకల్ కౌన్సిలర్ ఫోటో వేయలేదు. వచ్చి ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి స్టేజ్ మీద